బావబామ్మడులు చెమట కక్కి సంపాదించలే. బీఆర్ఎస్ వేదపత్రంపై డిప్యూటీ సీఎం బట్టి ఫైర్. రూపాయలు 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఆస్తులు సృష్టించామనడం సిగ్గుచేటు. ప్రజా సంపదను దోచుకున్న గత పాలకుల అవినీతిపై విచారణ షురువైంది. లెక్కలు కట్టి మొత్తం సొమ్ము అంటే బావబామ్మడులకు చెమట కక్కి సంపాదించాలి అని అంటున్నారు. కానీ వీళ్ళ మీద విచారణ ఎప్పుడు చేయబోతా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో నమ్మాలి అంటే కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికలలో ఎంపీ స్థానాలను గెలిపించాలి అందరికంటే ఎక్కువగా అంటే వీళ్ళ మీద విచారణ చేపట్టాలి. చేస్తాం విచారణ స్టార్ట్ అయింది అంటున్నారు. కానీ ఈ విచారణ ఎప్పుడు చేయబోతా ఉన్నారు? చేస్తామనే మాటని చేసినాం అని చెప్పేది ఎప్పుడు చెప్తారని కూడా తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏపీ పిసిసి చీఫ్గా వైఎస్ షర్మిల. లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా కాంగ్రెస్ పావులు. నేడు ఏపీ కాంగ్రెస్ నేతలతో పార్టీ హైకమాండ్ భేటీ. షర్మిలకు పదవి వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చించే ఛాన్స్. వైఎస్ఆర్టీపీ తెలంగాణ రాష్ట్రంలో బాగానే ఆమె పాదయాత్ర చేసుకొచ్చింది. రాజన్న బిడ్డగా తెలంగాణ ఆమెకు మెట్టు ఇల్లుగా ఆమె కూడా చెప్పుకుంటూ వచ్చింది. తెలంగాణలో మేము పాగా వేస్తాము. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఈమెకు చెల్లిందంటే మరోసారి కేసీఆర్ వచ్చే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. మరి ఇంకోసారి ఏపీ పిసిసి చీఫ్గా ఆమెకి ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు, వైఎస్ఆర్సీపీకి ఎవరైతే అభిమానులు ఉన్నారో దాంట్లో వైఎస్ఆర్టీపీకి కూడా కొంతవరకు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ షర్మిలకు చేస్తే షర్మిల పార్టీని విలీనం చేసే అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. అక్కడ ఏపీ నేతలతో ఎవరైతే ఏపీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రుద్రరాజు ఉన్నాడో ఆయనను కూడా ఏపీకి సంబంధించినటువంటి బలమైన నేతలను కూడా ఢిల్లీ హైకమాండ్ పిలిచింది ఈరోజు మీటింగ్ సమావేశంలో. తర్వాత ఏపీపీసీసీ చీఫ్ ఆమెకి ఇస్తే కొంతమేరకు లోక్సభ ఎన్నికల్లో మనం గట్టెక్కొచ్చు అనే ప్లాన్లో ఉన్నారు. ఎందుకంటే అక్కడ జాతీయ పార్టీలకు తావు లేకుండా పోయింది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన జరగక ముందు కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంటుండే, బలమైన నేతలు ఉన్నారు. కానీ విభజన జరిగిన తర్వాత ఆ కాంగ్రెస్ నేతలంతా వైఎస్ఆర్సీపీ గూటికి చేరడం గమనార్హం. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది. అసలు వైఎస్ఆర్టీపీ విలీనం చేస్తారా? గతంలో అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కూడా వైఎస్ఆర్టీపీ విలీనం అన్నారు. ప్రజాపాలనలో ప్రతి దరఖాస్తుకు రసీదు, అప్లికేషన్స్ అందుబాటులో ఉంచినాం. పొంగులేటి. దరఖాస్తు చేసుకునేందుకు కంగారు పడదు. ఏ రోజున ఏ గ్రామంలో మీటింగ్లో ఉంటుందో ముందే చెప్తాం. మారుమూల గ్రామాల చెంచుల వద్దకు అధికారులు వెళ్ళాలి. 6 గ్యారెంటీలకు సంబంధించిన ఫారాలు వారితో పూర్తి చేయించాలి. గత ప్రభుత్వం ఖజానా నుంచి దొంగిలించిన సొమ్మును ఎలా రాబట్టాలో తమకు తెలుసని కామెంట్స్. ఎవరు కూడా ప్రజాపాలన గురించి బెంగ చెందకండి. ఎందుకంటే దరఖాస్తు చేసుకునేటువంటి అప్లికేషన్లు కూడా అందరికీ అందుబాటులో ఉంచినాం. అక్కడ దరఖాస్తు చేసుకున్నాను. ఏ రోజున ఏ గ్రామంలో మీటింగ్ పెడతామో కూడా మేమే ముందు రోజు చెప్తామంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ చిత్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు 3 మంత్రులు కూడా సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ దీని గురించి చర్చించినాడు. 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి చెంచు గ్రామాలు, గిరిజన గ్రామాలలో, అడవి ప్రాంతాలలో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. అందరి నిరుపేద కుటుంబాల దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారెంటీలు వెళ్ళాలంటూ కూడా వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు.